ఈ వారం కర్కాటక రాశి వారి విశేషాన్ని కానీ పరిశీలించి చూసినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలంగా కనిపిస్తాయి. పునరసు నక్షత్ర జాతకులకి ఇంట్లో వివాహాలు శుభంగా ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించేందుకు తగిన అవకాశం ఏర్పడుతుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు కళాకారులు, అలాగే రచయితలు, ఇతరులైనటువంటి మిగిలినటువంటి సాంకేతిక రంగంలో నిపుణులు అయినట్లయితే మంచి అవకాశాలు వారికి లభిస్తాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఇంతకు ముందున్నటువంటి అనారోగ్యం తొలగి ఆరోగ్యం సుస్థిరమవుతుంది, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశివారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం. ఈ వారంలో వినాయక చవితి రాబోతోంది కాబట్టి వినాయకునికి సంబంధించినటువంటి హోమం జరుగుతూ ఉంటుంది. ఆ హోమానికి కావలసినటువంటి ఆజ్యం అంటే ఆవునేతిని సమర్పించడం అత్యవసరం. ఈ వారం ఈ రాశివారు భూమికి కానీ అలాగే గృహానికి కానీ సంబంధించినటువంటి పెట్టుబడి కోసం ప్రయత్నం చేయడం ఏమాత్రమూ ఉచితం కాదు.